గ్రూప్ సభ్యులందరూ నమస్తేనా. నేను గత 4 సంవత్సరాల నుంచి ఈ షీప్ అండ్ గోట్ ఫార్మింగ్ లో ఓన్లీ పొట్టేళ్లే నేను ఫార్మింగ్ చేసేవాడిని. నాకు అసలు నెల్లు ఏం తెలిసేది కాదు. నేను యూట్యూబ్ లో సెర్చ్ చేస్తా ఉండేవాడిని, ఎవరికన్నా తెలిసిన వాళ్ళని సీనియర్ని అడిగి సలహాలు తీసుకుంటా ఉండేవాడిని. వాళ్ళు చెప్పిన దానికంటే బెటర్ గా హర్షద్ అన్న వీకెండ్ ఫార్మింగ్ వీడియోస్ ప్రతి వీడియోస్ మిస్ అవ్వకుండా చూసేవాడిని. అన్న చెప్పే కంటెంట్ నాకు బాగా నచ్చేది. ఇప్పుడు వాటి ద్వారా నేను కొంచెం ఎక్స్పీరియన్స్ అయ్యాను. 4 years నుంచి పొట్టేళ్ళ పెంపకంలో ఉన్నా. ఇప్పుడు బ్రీడింగ్ యూనిట్ అనేది స్టార్ట్ చేశాను ఫీమేల్స్. ఇప్పుడు కూడా ఏదన్నా నాకు ఇబ్బంది వచ్చిందంటే హర్షద్ అన్నని అడుగుతాను, లేదంటే అన్నని అడగక్కర్లా. యూట్యూబ్ లో ప్రతి దాని గురించి క్లారిటీగా డీటెయిల్ గా అన్న ఎక్స్ప్లెనేషన్ చేశాడు అనమాట. అంత డీటెయిల్ గా ఈ రోజు ఏ యూట్యూబ్ ఛానల్ కూడా ఎక్స్ప్లెనేషన్స్ అనేది ఇవ్వట్లేదు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వీకెండ్ ఫార్మింగ్. నేను మీ హర్షద్. సో నాకు ఒక క్వశ్చన్ వచ్చిందండి. సార్, వ్యాక్సిన్ వేయకుండా డిసీజెస్ కంట్రోల్ చేయవచ్చా? 3 months 4 months కిడ్స్ని 3 months కిడ్స్ తీసుకొచ్చి ఒక 4 months పెంచి అమ్ముకుంటాను అనేసి, ఇది పాసిబుల్లా కాదా అని చెప్పేసి ఒక సబ్స్క్రైబర్ నాకు వాట్సాప్కి మెసేజ్ పెట్టారండి. ఇది అంత ఈజీ అయిన పని కాదు. సో మనం టాపిక్లోకి వెళ్ళే ముందు, August 25th నా ట్రైనింగ్ ఉందండి. ఆల్రెడీ రిజిస్ట్రేషన్స్ అవుతున్నాయి. ఇంకా ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే కనుక ఖచ్చితంగా జాయిన్ అవ్వండి. మీరు ఫామ్ పెట్టబోయే ముందు ఒకసారి వినండి. అసలు ఏం ఛాలెంజెస్ ఉంటాయి, పొట్టేలు పిల్లలు పెంచాలా, గొర్రెలు పెంచాలా, లేదంటే ఏం చేయాలి ఈ ఫార్మింగ్లో అనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్లస్ పెట్టి కొన్ని ఇబ్బందులు పడుతూ ఉంటారు, వాళ్ళు ఏం చేయాలి, ఎక్కడ తప్పు జరుగుతున్నాయి, ఇవి తెలుసుకోవడానికి కూడా చాలామంది వస్తూ ఉంటారు. వచ్చి తెలుసుకున్న తర్వాత మీరు ఫామ్ స్టార్ట్ చేయండి. సో ఇప్పుడు టాపిక్లోకి వస్తే, మనము ఇక్కడ చూడండి, డిసీజ్ రాకుండా చేయడం అంటే అది చాలా కష్టమైన పని. అది ఓన్లీ వ్యాక్సిన్స్ వల్లనే అవుతుంది. కాకపోతే మీరు తెచ్చుకునే అనిమల్స్ వ్యాక్సినేటెడా కాదా అనేది ఎవరికీ తెలియదు. వ్యాక్సినేటెడ్ అనిమల్స్ తెచ్చుకొని కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే మీరు కంట్రోల్ చేసుకొని మీరు అనుకున్న టైంలో పిల్లల్ని పెంచి అమ్ముకోవచ్చు. కానీ మ్యాక్సిమం అందరూ ఏంట్రా అంటే మార్కెట్స్ మీదే డిపెండ్ అయ్యారు. కాబట్టి అది ఎవరి దగ్గర నుంచి వచ్చి ఉంటుందో, ఏం డిసీజెస్ తీసుకొచ్చిందో, లేదంటే మనం తీసుకెళ్లే దారిలో ఈ స్ట్రెస్ వల్ల ఎటువంటి రోగాలు అటాక్ అవుతాయో మనం చెప్పలేం. అది మన చేతుల్లో ఉండదు. బట్ కొన్ని కేర్ తీసుకోగలిగితే కొద్ది వరకు ఆపచ్చు. కానీ 100% అయితే మనం ఏది గ్యారంటీ ఇవ్వలేము. ఎందుకంటే ప్రతి 3 నెలలకు 4 నెలలకు సీజన్ అనేది మారిపోతూ ఉంటుంది. డిసీజెస్ అనేవి మారిపోతూ ఉంటాయి. వ్యాక్సిన్స్ అనేవి మారిపోతూ ఉంటాయి. సో పక్కాగా ఎవరన్నా బ్రీడర్ ఫామ్ మంచిగా వ్యాక్సినేషన్స్ ఇవన్నీ చేసి ఫాలో అయ్యే వాళ్ళు ఉండి, వాళ్ళు పక్కా నిజంగా మాట్లాడి మీకు ఇస్తే అది మీకు సక్సెస్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ పర్సెంటేజ్ ఉంటుంది. 100% కాకపోయినా కానీ 80% వరకు సక్సెస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఇంకొకటి గుర్తుపెట్టుకోండి, అందరూ ఎప్పుడు యాంటీబయాటిక్స్ మీద డిపెండ్ అవ్వకండి. ఏదన్నా రోగం వస్తే యాంటీబయాటిక్స్ ఉన్నాయి, బతికించుకుందాంలే, బతుకుతుంది, తర్వాత గ్రోత్ రాదు. మీరు యాంటీబయాటిక్ ఒకసారి మీ అనిమల్స్లోనే అబ్జర్వ్ చేయండి. ఏదో ఒక రోగం వచ్చి రికవర్ అయ్యి ఉంటాయి, యాంటీబయాటిక్స్ వేసి మీరు ఎట్లా రికవర్ చేసుకుంటారు. కానీ ఆ తర్వాత గ్రో అవ్వడానికి, మళ్ళీ వెయిట్ గెయిన్ అయ్యి మంచిగా ఇది అవ్వడానికి ఎన్ని రోజులు పడుతుందో చూడండి. ఇప్పుడు నడుస్తున్న దాంట్లో అయితే పక్కా ఎగ్జాంపుల్ బ్లూటంగ్. చాలా వరకు బతికించుకోలేకపోతున్నారు. బతికినా కానీ మేత అరగకపోవడము, డైజెషన్ ప్రాబ్లమ్స్, మీరు నడవలేకపోవడము, కాళ్ళు, ఇలాంటివి చాలా జరుగుతున్నాయి మార్కెట్లో. సో ఇవన్నీ కారణం ఏంటంటే యాంటీబయాటిక్స్. ఆ డిసీజ్ వచ్చిన సివియారిటీ మనం కనుక్కోవడంలో, దాన్ని కరెక్ట్ ట్రీట్మెంట్ చేసుకోవడంలో లేట్ అయిపోవడం వల్ల ఇలాంటివి జరుగుతాయి. అండ్ అవి మనం అంతా మెడిసిన్స్ అంతా వాడిన తర్వాత అనిమల్ అంత తొందరగా రికవర్ అవ్వదు. రికవర్ అయినా కానీ వెయిట్ గెయిన్ అవ్వదు. అండ్ ఆ డిసీజ్లో అనిమల్ ఖచ్చితంగా వెయిట్ లాస్ అనేది అవుతుంది, 100% అవుతుంది. మళ్ళీ ఆ వెయిట్ లాస్ని రికవర్ చేసుకోవడానికి ఎంత టైం పడుతుంది అది కూడా ఆలోచించాలి కదా. చాలా టైం పడుతుంది. దాదాపు 28 days వరకు మీకు ఎటువంటి రెస్పాన్స్ ఉండదు అనిమల్లో వెయిట్ గెయిన్లో. ఆ తర్వాత కూడా మీరు మంచిగా దానా పెట్టుకొని మంచి కాల్షియం మల్టీవిటమిన్స్ ఎక్కువగా వాడుకుంటూ, ఫ్యాటనింగ్ పౌడర్ ఇలాంటివి వాడుకుంటూ ఉంటే ఛాన్సెస్ ఉంటాయి తప్ప నార్మల్గానే మీరు
ఇంతకుముందు మాదిరిగానే నార్మల్ అయిపోవాలి, అది తొందరగా రికవర్ అయిపోవాలి, తొందరగా వెయిట్ గెయిన్ అయిపోవాలి అంటే అది జరగదు. సో ఎప్పుడు కూడా యాంటీబయాటిక్స్ మీద డిపెండ్ అవ్వకండి. మనం అన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ, వ్యాక్సిన్స్ వేసుకున్నప్పటికీ ఏదో ఒకదానికో 2 దాంట్లకు వస్తుంది. వాటిని రికవర్ చేసుకోవడానికి మాత్రమే యాంటీబయాటిక్స్ మీద డిపెండ్ అవ్వండి. సో ఇది ఇంకొక రకంగా మనం పరిష్కారం ఉంది దీనికి. ఇది మనం ఎలా కంట్రోల్ చేయగలమంటే, ఒకటి హోమియోపతి, ఇంకోటి ఆయుర్వేదం అండి. బట్ పక్కాగా ఇదే పని చేస్తుంది అని చెప్పేవాళ్ళు లేరు, చెప్పలేము కూడా. ఇప్పుడు కొన్ని ఉన్నాయి, ఏమంటారు, పునర్నవ, అది మన లివర్ టానిక్లో ఉంది, అది 100 రోగాల నుంచి కాపాడుతుంది అనేసి ఉంది, మన లివర్ టానిక్లో డిఫాల్ట్గా ఉంది. కొంతమంది ఉన్నారు, వెంకట్ అనేసి ఒక అతను, ఎక్కడి నుంచో ఉన్నారని కరెక్ట్ ఊరు గుర్తు రావట్లేదు. ఆయన ఓన్లీ నా సప్లిమెంట్స్ వాడుతూనే వితౌట్ వ్యాక్సినేషన్ 1 year పెంచానని చెప్పాడు. సో అట్లా అందరికీ పనిచేస్తాయి, అన్నిటికీ పనిచేస్తాయి అని గ్యారంటీ చెప్పలేము, కానీ బట్ ఒక ఛాన్స్ తీసుకోవచ్చు. కొంచెం ఎక్కువగా మన లివర్ టానిక్ ఇట్లాంటివి వాడుకుంటే మీకు బెనిఫిట్ ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే ఆయుర్వేదం మొత్తం అది ఆయుర్వేదికే కాబట్టి. అందులో నాట్ ఓన్లీ పునర్నవ, చాలా ఉన్నాయి, ఇంకా హోమియోలో కూడా ఉన్నాయి కొన్ని. బట్ అదే చెప్తున్నా కదా, ఎంత వాడుకున్నా కానీ 1 or 2 రావచ్చు. బట్ ఆల్రెడీ మీరు బయట నుంచి తెచ్చేటప్పుడు డిసీజెస్ వస్తే మాత్రం కాపాడడం చాలా కష్టం. ఎందుకంటే ఆయుర్వేదం కానీ హోమియో కానీ డిసీజ్ వచ్చిన తర్వాత డిసీజ్ రానికుండా చేయడానికి అంత మంచిగా పని చేయవు. ఎంత డోసు ఎన్ని రోజులు వేయాలి అనేది కూడా కన్ఫ్యూజన్ ఉంటుందన్నమాట దాంట్లో. సో అందుకని మీరు వ్యాక్సినేటెడ్ అనిమల్స్ తెచ్చుకొని, మంచి సైజ్ అనిమల్స్ తెచ్చుకొని వాటిని పెంచి వాటి నుంచి లాభాలను గడించడానికి ట్రై చేయండి, కానీ ఇలాంటి ఎక్స్పెరిమెంట్స్ మాత్రం చేయకండి. హోమియోలో కూడా నేను ఒక సర్వరోగ నివారణ అనేసి ఒక హోమియో మెడిసిన్ వాడుకుంటున్నా. నా ఓన్ కాంపోజిషన్లో ఏదో నేను చదివి బుక్కులు, హోమియో బుక్స్ దొరుకుతూ ఉంటాయి అన్నమాట. ఏ వ్యాధులకి ఏం పని చేస్తుంది అట్లా ఇట్లా అనేసి వాటిని కొన్ని కాంబినేషన్స్ చేసుకొని వాడుకుంటున్నా. నాకైతే మంచి రిజల్టే ఉంది. అక్కడికి అయినప్పటికీ 1 or 2 ఏదో ఒకటి జరుగుతూనే ఉంటుంది. స్టార్టింగ్లో వచ్చినప్పుడు మాత్రం ఖచ్చితంగా ఏదో ఒక డ్యామేజ్ నాకు అవుతుంది, చాలామందికి అవుతుంది. అవ్వకపోతే మీరు లక్కీ, అంతే అండి. ఇక్కడి నుంచి చూడకూడదు అనుకున్న వాళ్ళు చూడకుండా ఆపేసేయండి. ఎందుకంటే ఇక్కడి నుంచి అంతా ఇంకా నా పబ్లిసిటీ, అంటే నా ప్రోడక్ట్స్ గురించి ఇచ్చిన రివ్యూస్ అవి మాత్రమే ఉంటాయి. ఇవి చాలామందికి నచ్చడం లేదు. బట్ నేను ఈ ఒక వీడియో కాబట్టి ఇంకో వీడియోలో చూస్తారు కాబట్టి నేను ప్రతి వీడియోలో అటాచ్ చేయడం అనేది జరుగుతుంది. సో నా ఇది కాబట్టి ఫార్మర్స్ బాగుపడాలి, నేను బాగుండాలి కాబట్టి నేను ప్రతి వీడియోలో అటాచ్ చేయడం తప్పదు. అన్న, ఈ ప్రోవిట్ డి, ప్రోవిట్ లైట్, ప్రోవిట్ ట్యాగ్ ఇవి చాలా బాగా పనిచేసినాయి అన్న. ఈ రోజు కొద్దిగా మేయలేదా అనిపించిందా? ఆ నైటు, మర్నాడు పొద్దున, మధ్యాహ్నం, సాయంత్రం 4 times పోస్తే చాలా అన్న, మళ్ళీ నార్మల్ ఇలాగా ఎప్పటిలాగా మేసేస్తుంది అన్న గొర్రె. చాలా బాగుందన్న, థ్యాంక్స్ అన్న. గుడ్ మార్నింగ్ అర్షద్ భాయ్. మన హ్యూమినో బూస్ట్ 20 ml తాపటం వలన మార్నింగ్ తాపాము. మార్నింగ్ మళ్ళీ టేప్ వామ్స్ బయట పడ్డాయి. టేప్ వామ్స్ ఉన్నాయి మొత్తం. ఆ టేప్ వామ్స్ బయట పడ్డాయి మన హ్యూమినో బూస్ట్ తాపడం. వెరీ గుడ్ సార్, ఎక్సలెంట్ పని చేసింది అది. మీ సజెషన్ చాలా బాగుంది సార్. సార్ మా అందులో రిజల్ట్ చాలా బాగా ఉంది సార్. పుట్టిన పిల్లలు చాలా యాక్టివ్గా ఉన్నాయి సార్. నేను ఈ మందులు మొదటి నుంచి వాడింటే ఈ పాటికి ఎప్పుడు అమ్ముకుంటుంటే సార్. చాలా థ్యాంక్స్ సార్. థ్యాంక్ యూ సో మచ్ అర్షద్ భాయ్. మీ వల్ల మంచి రేటు పోయినాయి భాయ్. మా పిల్లలు అట్టే చూస్తూనే ఎత్తుకుని వెళ్ళిపోయినాయి భాయ్ మా పిల్లల్ని. నేను కొన్ని యాంటీబయాటిక్స్ పర్టికులర్గా ఎందుకు చెప్తానంటే,